హలో ఫ్రెండ్స్, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్ రద్దు నోటీసులపై పూర్తి సమాచారం విడుదల చేసింది. ఇప్పుడు ఒక్కో పాయింట్ క్లియర్గా చూద్దాం. టెంపరరీ డిసబిలిటీ పెన్షన్. సదరం సర్టిఫికేట్లో 40% పైగా ఉంటే మీ పెన్షన్ ఆపబడదు, లేదంటే నిలిపివేయబడుతుంది. సదరం సర్టిఫికెట్ లేకపోవడం. ఎవరికైతే సదరం సర్టిఫికేట్ జనరేట్ కాలేదో వారి పెన్షన్ రద్దు అవుతుంది. పెన్షన్ టైప్ మార్చుకున్నవారు. ఎవరైనా వృద్ధాప్య పెన్షన్ నుండి విడో పెన్షన్ లేదా ఇతర పెన్షన్ రకం మార్చుకున్నవారు ఉంటే కొత్త రకం ప్రకారం అమలు జరుగుతుంది. విడో పెన్షన్ ఆప్షన్. విధవ పెన్షన్ కి అర్హత ఉన్నవారు ఉంటే ఎంపీడీఓ లాగిన్ ద్వారా అపీల్ చేసుకొని విడో పెన్షన్ కి మార్చుకోవచ్చు. ఎంఆర్ఎంఐ పెన్షనర్స్ 18 ఏళ్లు పూర్తి చేసినవారు. మెంటల్ రిటార్డేషన్ లేదా మెంటల్ ఇల్నెస్ ఉన్నవారు 18 ఏళ్లు పూర్తయ్యాక తమ సర్టిఫికేట్ సమర్పించాలి, లేకపోతే పెన్షన్ రద్దవుతుంది. 2019 నుండి 2023 మధ్య పెన్షన్ మార్పులు. ఈ మధ్యకాలంలో ఎవరికైనా పెన్షన్ మార్పులు జరిగితే వాటిని తప్పనిసరిగా WEAWWDS లాగిన్లో అప్డేట్ చేయాలి. మొత్తానికి ఈ నోటీసులు వచ్చినవారు వెంటనే గ్రామ, వార్డు సచివాలయంలో సంప్రదించి మీ పెన్షన్ కొనసాగించుకునేలా చూసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.